ఇవాళ సూర్యాపేటలో బీసీ సభ ఏది బీసీల జరిగిన అన్యాయాన్ని మేము న్యాయం చేస్తున్నాం. 42% మేము రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ రోజు సిద్ధరామయ్య కూడా వచ్చారు. ఇవాళ నేను అడుగుతున్న మా మిత్రులందరినీ కూడా కోరుతున్న ఏంటంటే, కొందరు పని కట్టుకొని ఇది ఏదో జరగదు జరగబోదు అనే ఆలోచనలు ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారి సందేశం కింది దానిక పోయి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా జరగలే, ఈ రాష్ట్రంలో కులగన జరిగింది. దానికి 42% రేపు లోకల్ బాడీలో పంచాయతీలలో రిజర్వేషన్ నేను అమలు చేస్తా అన్నప్పుడు, దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని ఏది సూర్యాపేటలో, అదేవిధంగా మందకృష్ణ మాదిగ ఏదైతే మాదిగలకు న్యాయం జరగాలి, ఏబిసిడి జరగాలి అని ఆలోచన చేశారు. దానికి సుప్రీంకోర్టు కూడా ఏది ఒప్పుకున్నది. కానీ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు ఏది గజ్వేల్కు రావడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అందుకే నా ఉద్దేశంలో ఓబీసీల గురించి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే నంబర్ 1 నేను.